ఈరోజు జెస్సీ వస్తే ఎలానే షాపింగ్ చేయించుకోవాలి. ఏమైంది? ఎందుకు డల్గా ఉంటావు ఎప్పుడు చూసినా? ఏదో పిట్టమోహం వేసుకొని చెప్పు. మనసు బాగాలేదా? అవును. అమ్మయ్య, అలానే ఉంది. ఇలా ఉంటేనే ప్రశాంతంగా ఉంది. అంటే నేను మాట్లాడకుండా ఉంటే నీకు ఇష్టం కదా? కైండ్ ఆఫ్ అదే బెటర్గా అనిపిస్తుంది. సరే, ఇంతకీ మనసు ఎందుకు బాగాలేదు చెప్పు. మన పెళ్ళయ్యి సంవత్సరం అయింది జెస్సీ. నేను కదా బాధపడాల్సిందే. సరే కానీ పెళ్ళి ఈ సంవత్సరంలో నన్ను ఒక్కసారి షాపింగ్కి తీసుకెళ్ళావా? అమ్మో, షాపింగ్కా? మీ పిల్లలకి ఇంట్లో పనులు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ షాపింగ్ మటుకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. అమ్మాయిలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. అమ్మో, షాపింగ్ అంటే బయటికి వెళ్ళాలి, డ్రైవింగ్ చేయాలి, నా వల్ల కాదు బాబోయ్. జెస్సీ, నువ్వు ఇలా అంటావని నేను ఒక శారీని ఆన్లైన్లో షాప్ చేశాను. అయినా ఆన్లైన్ షాపింగ్ చాలా రిస్క్ తెలుసా? ఎందుకంటే ఆ ఫొటోస్ చూసి మోసపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్, నేను చూసి మోసపోయినట్టుగా. అయినా పక్కింటి రాజేష్ని చూసి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? రెగ్యులర్గా వారానికి ఒకసారి వాళ్ళ ఆవిడని షాపింగ్ తీసుకెళ్తారు. నువ్వు ఉన్నావు దేనికి? అలా ఉండి నేను షాపింగ్ తీసుకెళ్తే బాగోదేమో. ఎక్స్ట్రాల్ మాట్లాడావనుకో కొలెస్ట్రాల్ కరిగేలా కొడతా. సరే, ఇప్పుడు ఏమంటావు? షాపింగ్కి తీసుకెళ్ళంట. తీసుకెళ్ళకపోతే నేను పుట్టింటాను. సరేలే, అంత పని చేయమా, మాకు తీసుకొని వెళ్తాలే. వెళ్దామా? ఎగ్జైట్ అవ్వకు, బెల్లు మోగింది చూడు. ఫస్ట్ వచ్చారా మీరు? నా బెస్టీ వచ్చారుగా. ఎక్కడ కూర్చున్నాడుగా? ఇక్కడ. మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? లేదు. మీకేం కనిపిస్తున్నారా? ప్రాబ్లం ఏంటి? మా హస్బెండ్ తో ప్రాబ్లం. నేచురల్ గా ఉంటాయి అన్ని కామన్. నాకు కూడా మా హస్బెండ్ తో ప్రాబ్లం. అడిగిందా? చెప్పాలి కదా. మీరు చెప్పండి. నాకు బెస్టీ ఉన్నాడు. నా హస్బెండ్ నా బెస్టీకి ఇంకా నాకు బ్యాడ్ రిలేషన్ పెడుతున్నాడు. బెస్టీ అంటే ఇప్పుడు నీతో వచ్చారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు పక్కనే. హాయ్ సార్. హలో మేడం. నమస్తే. బాగున్నారా? నాకేదో వాయిస్ వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. ఈడి సిగ్గు శ్రీకాకుళం వెళ్ళా. అయితే సరే కానీ నీ బెస్టీ నీకు ఎలా పరిచయం అయ్యాడు? అసలు మీ స్టోరీ ఏంటి? ఆ రోజు ఆదివారం కరెక్ట్ గా రాత్రి 10 గంటలకు బయట ఉరుములు మెరుపులు. లోపల నేను ఖాళీగా ఉంటే ఒకటే చలి. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ ఊరికి వెళ్ళారా? కాదు, టూర్కు వెళ్ళారు. 2 రోజులు రారు. ఓకే కంటిన్యూ. బయట ఫుల్ గా వర్షం. లోపల నేను ఖాళీగా ఉంటే ఇందులో కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని డోర్ తెరిచి చూసా. సడన్ గా ఇదిగో ఇదే. ఏమై ఉంటుంది? ఇలా వర్షం పడుతుంది, కార్ బ్రేక్ డౌన్ అయింది, మీ ఇంట్లో కాసేపు తల దాచుకుంటాం, ఇలా చెప్పుంటుంది. మీకెలా తెలుసు? ఎంత రెగ్యులర్ చేసే సొలుగబుల్లే కదా. చాలా సినిమాలు చూసాం కదా జెస్సీ. కంటిన్యూ. అసలే తడిసిన బట్టల్లో వచ్చిన తనను చూసి జాలేసి తుడుచుకోమని బెడ్షీట్ ఇచ్చా. బెడ్షీటా? టవల్ ఇస్తారు కదా. అప్పుడు టవల్స్ అన్ని వాషింగ్ మిషన్ లో ఉన్నాయి. ఆహా, ముందుగానే ప్లాన్ చేసావు మైక్. ఆ తర్వాత నేను ఇచ్చిన బెడ్షీట్ తో హెడ్ తుడుచుకుంటుండగా ఒక్కసారిగా అప్పుడు ఆ అమ్మాయి భయంతో ఆపే, నేను చెప్తా. ఆ భయంతో అమ్మాయిని ఎదురు వచ్చి అలా సర్దుకుంది కదా. చెప్పండి, నేను చెప్పలేను. చెప్పలేనంతగా ఏం చేశారు రా? అబ్బా, నాకు సిగ్గు బాబాయ్, నేను చెప్పలేను. సిగ్గా? సరే నువ్వేనా చెప్పమ్మా. తనే చెప్పలేకపోతే నేనెలా చెప్తాను? ఎవరో ఒకరు చెప్పండి. టెన్షన్ తక్కువైపోతున్నా ప్లీజ్. అప్పుడు ఆ అమ్మాయి భయంతో భయంతో పక్కనే ఉన్న మంచాన్ని గట్టిగా ఓడి అమ్మ, మంచాన్ని పట్టుకుందా? ఏదో మంచం మీద నిన్ను పట్టుకున్నట్టుగా అంత బిల్డప్ ఇచ్చావు కదా బాబు. అయ్యా, ఆ మాత్రం దానికి ఈ అమ్మాయి కూడా అంత సిగ్గుపడింది ఏంటి? ఇదిగో ఇలాగే మా ఆయన కూడా డౌట్ పడ్డాడు. ఎందుకంటే ఇంత డౌట్ పడుతున్నారు? సరే, ఆ తర్వాత ఏం జరిగింది అదేనా చెప్పు. తల తుడుచుకోవడానికి బెడ్షీట్ ఇచ్చాడంటే అప్పుడే తను నా బెస్టీ అని ఫిక్స్ అయ్యాను. ఏంటి?
తల తుడుచుకోవడానికి బెడ్షీట్ ఇస్తే బెస్ట్ అయిపోయాడా. ఈ ఆప్షన్ నాకు ముందే తెలుసుంటే నేను కూడా. సేమ్ నేను కూడా. ఆ తర్వాత ఏమైంది? ఒసేయ్ అంతటితో ఆపే. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తే బాగోదు. మధ్యలో ఆపేసినా కూడా బాగోదు కదా. మధ్యలో ఆపేస్తున్నారా? ఏమైందిరా మధ్యలో? కరెక్టే కానీ ఇలా అందరి ముందు ఏం బాగుంటది చెప్పు. ప్లీజ్ బ్రో చెప్పండి, లేదంటే వీరి నరాలు పగిలి చచ్చిపోతాడు. చెప్పండి. సరే సరే. ఆ తర్వాత నేను చలికి తట్టుకోలేకపోతున్నా, టీ పెట్టిస్తారా అంది. మరి టీ పెట్టించావా? లేదు, తనకు టీ పెట్టడం రాదని నన్నే పెట్టుకోమన్నాడు. అమ్మా. అలా నేను వంటింట్లోకి వెళ్ళి టీ పెడుతుండగా పెడుతుండగా వెనక నుంచి వచ్చి ఏం ఏయ్. చేశాడు? చెప్పు, ఎందుకు సస్పెన్స్? ఏ తర్వాత ఏం జరిగిందో చెప్తే నా మీద ఒట్టే. కొట్టేశాడంటే ఏదో జరిగే ఉంటుంది కదా. సస్పెన్స్ ఏంటో బాబు, చెప్పరా బాబు. నేను వెనక నుంచి వెళ్ళి 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 హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా. వినుమా. సస్పెన్స్ ఏంటో బాబు, చెప్పరా బాబు. నేను వెనక నుంచి వెళ్ళి 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 సారీ అండి, ఇంట్లో గ్యాస్ అయిపోయింది చెప్పడం మర్చిపోయాను అని చెప్పాను. ఈ మాత్రం దానికి ఎందుకు బ్రో అంతలా చెప్పావు? మరి చెప్పరా? బెస్ట్ ఫ్రెండ్ టీ అడిగితే గ్యాస్ అయిపోయిందని ఎలా చెప్పాలి చెప్పండి? సిగ్గుతో చచ్చిపోయా గ్యాస్ లేదని చెప్పడానికి. సిగ్గుతో చచ్చిపోయాను చెప్పడానికి ఇంత సిగ్గుపడాలా? తర్వాత ఏమైందో చెప్పు. ఏముంది, వర్షం తగ్గిపోయి ఉంటుంది, నేను ఇంటికి వెళ్తానని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది. కాదండి, ఆ రాత్రి మొత్తం వర్షం కురుస్తూనే ఉంది. అయితే మీరు రాత్రంతా ఇంట్లోనే ఉన్నారా? ఆ రాత్రి అక్కడే ఉన్నాను, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అలా చేస్తాడని అసలు అనుకోలేదు. ఏం చేశాడు? నేనేమన్నా కావాలని చేశానా? ఆ చలికి తప్పలేదు. ఎంత చలేస్తే మాత్రం అలా చేస్తారా? ఏం చేశాడు? చలికి తట్టుకోలేకపోయావా? అవును బ్రో, ఆ చలికి తట్టుకోలేకపోయా. మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు తట్టుకుంటారా ఏంటి? అంటే నేను కూడా తట్టుకోలేను అనుకో. తట్టుకుంటావు జెస్సీ, నువ్వు తట్టుకుంటావు. మీరు చెప్పండి బ్రో. అప్పటికే 12 అయింది. మీరు వెళ్ళి పైన బెడ్రూమ్ లో పడుకోండి, నేను కింద పడుకుంటా అని చెప్పా. తను చెప్పినట్టుగానే నేను వెళ్ళి పైన పడుకున్నాను. మంచిదే కదా. కరెక్ట్ గా టైం తెల్లవారుజామున 2 అయింది. చలి ఎక్కువైంది. ఇక నేను ఆ చలికి తట్టుకోలేక పైన తనున్న బెడ్రూమ్కి వెళ్ళాను. వెళ్ళి ప్లీజ్ అంతటితో ఆపే, నాకు సిగ్గుగా ఉందిరా. మా తల్లి రూమ్ లోకి వెళ్ళి ఏం చేసావు చెప్పు బ్రో. ఇప్పుడు ఎందుకులే బ్రో, నాకు కూడా సిగ్గుగానే ఉంది. బ్రో ప్లీజ్ బ్రో, ఏమైందో చెప్పు బ్రో. అలా బెడ్రూమ్ లో తను పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళి తనని నిద్రలేపి ఈ చలికి తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు, ఈ ఇంట్లో 2 బెడ్షీట్స్ ఉన్నాయి, మీ బెడ్షీట్ నాకు ఇస్తారా అని అడిగా. మీ ఇంట్లో 2 బెడ్షీట్లు ఉంటే ఒకటి అమ్మాయి కప్పుకుంటే ఒకటి నీ దగ్గరే ఉంటుంది కదా. ఆ అమ్మాయి తలదూర్చుకోవడానికి ఇచ్చిన ఆ 2 బెడ్షీటే కదా. తలదూర్చుకోవడం వల్ల ఆ 2 బెడ్షీట్ మొత్తం తడిగా అయిపోయింది. అందుకే తను కప్పుకున్న బెడ్షీట్ అడిగా. బెడ్షీట్ అడగడానికి వెళ్ళి ఏదో జరిగిపోయినట్టుగా అందుకని బిల్డప్ దొబ్బావు. నేను మామూలుగా చెప్పా బ్రో, మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. మీరే కాదు, మా ఆయన కూడా ఇలాగే అపార్థం చేస్తున్నారు. మరి చేసుకోడా? మీరు చెప్పే ఎలివేషన్ అలా ఉంది. మరి అక్కడ ఏం జరగలేదు కానీ ఒకసారి తుప్పల్లో జరిగింది. అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? తను రమ్మంటే వెళ్ళాను. ఓ, అసలు అక్కడికి నువ్వెందుకు రమ్మన్నావు? అమ్మో, అది చెప్తే మా ఆయన నాకు విడాకులు ఇస్తాడు. అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే. అక్కడ ఏం జరిగింది చెప్పు. నేను చెప్తా. ఇదిగో చెప్పావనుకో నీతో నేను అసలు మాట్లాడి చూడు. అయ్యా ప్లీజ్ అయ్యా, దయచేసి చెప్పండి అయ్యా, ఇంకేం అడగండి అయ్యా, ఇదే లాస్ట్ అయ్యా, ప్లీజ్ అయ్యా. సరే లాస్ట్ అంటున్నాడుగా, ఇదొక్కటి చెప్పేద్దాం. ఒకసారి తను ఫోన్ చేసి అర్జెంటుగా పార్క్ లో ఉన్న తుప్పల్లోకి రమ్మంది. అవునా? మరి నువ్వు వెళ్ళావా? అమ్మాయి తుప్పల్లోకి రమ్మంటే ఏ అబ్బాయి వెళ్ళడు బ్రో. మీరు వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తా. ఏంటి వెళ్తావా? ఏదో ఫ్లోలో అన్నాను కదా. చెప్పండి బ్రో. ఆ అమ్మాయి రమ్మనగానే పరిగెత్తుకుంటూ తుప్పల్లోకి వెళ్ళా. వెళ్ళాక ఏమైంది? బాబోయ్, నా వల్ల కాదు బ్రో. మళ్ళీ స్టార్ట్ చేశారా? నువ్వేనా చెప్పమ్మా, అబ్బాయి సిగ్గుపడుతున్నాడు. ఆడపిల్లని నేనెలా చెప్తానండి? తెలుగు చెప్పడానికి సిగ్గుపడుతున్నా అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగింది చెప్పండి ప్లీజ్. లోకి వెళ్ళాక ఆ అమ్మాయి తన హ్యాండ్ ఇచ్చి పట్టుకోంది. తర్వాత అలా హ్యాండ్ పట్టుకున్నాక తన హ్యాండ్ పట్టుకోమని ఈ వేలుకున్న రింగు ఇక్కడ పడిపోయింది, కొంచెం వెతుకుతావా, నాకు కనపడట్లేదు అంది.
ఏంటి బాబు, అక్కడ ఏం లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంది చెప్తున్నావు. నేను మామూలుగానే చెప్పాను బ్రో, మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. అది నా తప్పు కాదు కదా బ్రదర్. వాడు నాపేయమని చెప్పు. హలో, ఏవండి చెప్పండి. ఎక్కడున్నావే? వాళ్ళ ఆయన అనుకుంటా. నా బెస్టీతో ఉన్నాను. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో చెప్పు బ్రో. రే, ఎక్కడ తీసుకెళ్ళేవరా నా భార్యని? అబ్బా నా నోటితో నేను చెప్పలేను బ్రో, నాకు సిగ్గు. మళ్ళీ స్టార్ట్ చేసేసాడు. నువ్వు మాట్లాడు. ఓయ్, ఒకసారి ఇటు ఫోన్ అయితే. హలో బ్రో చెప్పండి, ఎవరు? భయ్యా, నేను నా పేరు జెస్సీ. మీ వైఫ్ మా ఇంట్లో ఉంది. మీ మా ఇంట్లో ఇంత కాదు వినమా అని చెప్పి షోకి వచ్చింది. సో డోంట్ వరీ. ఓకే, మీ వైఫ్ ని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అబే క్యాబ్ అంటే గుర్తుకొచ్చింది బ్రో. ఒకసారి బయటకు ఇగో పట్టుకో అమ్మా. నువ్వు నీ బెస్ట్ బయలుదేరండి. ఇంకా వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను చెప్పాను కదరా, అందరిలాగే వీళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోవట్లేదు. వెళ్దాం పదా. నాకు కూడా నా కాలేజ్ టైంలో ఒక బెస్టీ ఉండేవాడు తెలుసా. హాయ్ రా, ఎలా ఉన్నావు? తినా మా ఆయన. జెస్సీ హాయ్ చెప్పు. దీనికో ఈ రోగం వచ్చినప్పుడు జెస్సీ హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు వస్తానే. అరే మాట్లాడు. 1 minute తను ఏదో నీకు చెప్పాలంట. వింటా. ఒక 1 minute ఒక్క నిమిషం వింటాడు. కాదు నువ్వు కూడా తనతో పాటు వాష్రూమ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా. వినుమా. నీకు ఒక విషయం చెప్పాలి. ఇంకెందుకు లేటు, తగలెట్టండి నిరంజన్ గారు. నిరంజన ఆడవుడు నా ఫ్రెండ్ ఉన్నా కదా, వాడికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట. ఒక 2 days మన ఇంట్లో వచ్చి స్టే ఉంటారు. ఏదో హోటల్కి వెళ్ళమని చెప్పు. వాడు మన పెళ్లికి చాలా హెల్ప్ చేశాడు. ఓహో, ఆ పాపం చేసింది వాడా? అయితే వాడిని అస్సలు ఇంటికి రానివ్వను. ఆ మొక్క నేను చెప్పాలి. ఇతను నీకేమవుతాడక్క? నేనంటే ఇష్టం అంట. లైన్ వేస్తున్నాడు, లేచిపోదాం అంటున్నాడు, అడ్డొస్తే నిన్ను నరికేస్తాను అంటున్నాడు. అది సొల్లు చెప్తుంది, నేను అలా ఏం చెప్పలేదు. చూసావా అక్క, పెళ్ళైన పెళ్ళంలాగా అది ఇది అంటున్నాడు. నాకు 4 లవ్ స్టోరీలు ఉన్నాయి. సరిపోతాయా 10th క్లాస్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను అక్క, ఫెయిల్ అయిపోయాను. ఏది 10th? కాదు, లవ్. ఈసారి ఇంటర్ లో ఒకడిని లవ్ చేశాను, ఫెయిల్ అయిపోయాడు. ఏది లవ్వా? కాదు, ఇంటర్. ఈ అబ్బాయిలతో పని అవ్వట్లేదని చెప్పి ఈసారి అంకుల్ కి ట్రై చేశాను. మరి అంకుల్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఆంటీ ఒప్పుకోలేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఆ అబ్బాయికి ట్రై చేశాను. ఏ నీ వద్దని ఆపవా ఇంకా? రీసెంట్ గా ఈ మధ్య ఒక అబ్బాయికి ట్రై చేశాను, ఆ అబ్బాయి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యిండు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం. నువ్వు ఉన్న దగ్గర ప్రాబ్లమ్సే కదా ఉంటాయి. ఈసారి ఇతన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో మీరే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? మాకు పెళ్లి చేయాలి. పెళ్ళే కదా. ఇప్పుడు వరకు ఎవరైతే నేను లవ్ చేశానో ట్రై చేశానో ఇప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. మంచి ఫాలోయింగ్ ఉంది పాపకి. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానో ఆయన్ని ఒప్పించేశాను. ఏంటి వీళ్ళందరితో ఉంటానని ఒప్పించావా?